నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆఫీస్కి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఏం జరిగిందంటే 20 డేస్ నుండి నా సిమ్ ఆపేశారు కదా. ఈరోజు ఏం జరిగిందంటే ఏదో పాకిస్తాన్ నుంచి ఏదో వీడియో వచ్చింది చూడండి. ఫోన్ నెంబర్ ఇస్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి వాట్సాప్ వాడు పంపించాడు. కింద ఏదో వీడియో ఉంది, నేను డౌన్లోడ్ చేయలేదు. అదే ఏంటి అని మాట్లాడదామని చెప్పి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఆదివారం అవడంతో వాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇష్యూ ఏంటో చెప్పమన్నారు. చెప్పి మళ్ళీ రేపు వర్కింగ్ డే కదా, రేపు రండి అని చెప్పారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. రాహు నేను ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. అయితే వీళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చూస్తున్నారు, నాన్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఏమీ చూడట్లేదు అనుకుంటా. యాక్చువల్గా వాళ్ళు ఏం సిమ్ బ్లాక్ చేయరంట. మీరు అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్న సైబర్ క్రైమ్ ఆఫీసెస్లో ఎక్కడైనా బ్లాక్ అయ్యి ఉండొచ్చు కదా. సో మీరు వెళ్ళి మీ నెట్వర్క్ ప్రొవైడర్నే కనుక్కోండి, ఇక్కడ కాదు, ఎందుకంటే మేము సిమ్ బ్లాక్ చేయమని చెప్పారు. అందుకని చెప్పి ఇప్పుడు ముందు మన నెట్వర్క్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఎవరు బ్లాక్ చేశారా అన్నది తెలుసుకోవాలి. కానీ యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు తక్కువ అమౌంట్స్ కాదు. ఒకడేమో 3.5 lakhs, ఒకడేమో 6.5 lakhs, ఒకడేమో 19 lakhs అని చెప్పి వచ్చాడు. అసలు అలా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని తిడుతున్నారు. కానీ ఏం చేస్తాం, లాస్ అంటే లాస్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అమౌంట్స్ వేసేస్తున్నారు. అది వాళ్ళ అకౌంట్స్ స్టేట్మెంట్స్ తీసుకురండి, ఎందుకు ఇలా చేశారు ఇది అదని చెప్తున్నారు. అండ్ అది కాకుండా చిట్ ఫండ్స్ అని చెప్పి అందులో వేస్తున్నారు. వాళ్ళకేమో సెక్యూరిటీ సంతకాలు అవి పెడుతున్నారు. సో అది కూడా చాలా పెద్ద ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మనం ఒకటంటే ఒకటి తెలుసుకోవడానికి వచ్చాం. సరే అయితే ఏదైతేనే మళ్ళీ ఇప్పుడు మన నెట్వర్క్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను ఏం జరుగుతుంది. ఫైనల్గా కొత్త సిమ్ తీసేసుకున్నాను. ఎందుకంటే స్టోరీలో ఒక ట్విస్ట్ జరిగింది. నా వాట్సాప్ కూడా ఆపేశారు. యాక్చువల్గా వాట్సాప్ వేరే దగ్గర రిజిస్టర్ చేశారు, అంటే వేరే ఎక్కడో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారు. సో అందుకని నా దగ్గర లాగౌట్ అయిపోయింది. సో వాట్సాప్ కూడా ఆగిపోవడంతో ఇంకేం చేయలేను కనుక ప్రస్తుతానికైతే వేరే సిమ్ తీసేసుకున్నాను. ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ అప్డేట్లోకి వెళ్తాం. యాక్చువల్గా ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం, మీ ఆల్టర్నేట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పారు. అంటే సైబర్ క్రైమ్ వాళ్ళని కనుక్కుందాము అని. సో వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తున్నారు. మనం ఇంకా చేసేది లేక కొత్త నెంబర్కి మారాము. బాయ్ బాయ్. అసలు మొత్తం మొదలైంది ఇక్కడి నుంచే. ఇదేంటి ఏమనుకుంటున్నారా, ఇది గుడి, రాములవారి గుడి. అసలు రాములవారి గుడికి మన కథకి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఉంది. యాక్చువల్గా కిందటి నెల ఏం జరిగిందంటే శ్రీరామనవమి రోజు నేను నా ఫ్రెండ్ ఒకడు కలిసి ఇక్కడికి వచ్చాం. రాములవారి గుడికి వచ్చి శ్రీరామనవమి రోజు కదా, విపరీతమైన రద్దీగా ఉన్నది. అయితే ఇసుకేస్తే రాళ్ళనంత జనం ఉన్నారు. అయితే నడుస్తూ ఇప్పుడు ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఇక్కడ కొట్టి చంపేస్తారు కదా అన్నాను. ఆడన్నాడు, నువ్వు గట్టిగా అనుకో, ఇప్పుడు ముందు మనల్ని కొడతారు అన్నాడు. సో అక్కడ మొదలైంది ఇదంతా. చూసారా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో. అయితే అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. విచిత్రంగా ఉంటుంది కదా. యాక్చువల్గా అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమైందా? నా వాట్సాప్ చూసే వాళ్ళకే అర్థమవుతుంది. నేను అందులో చాలా క్లియర్గా చెప్పాను అనమాట. నేను ఇప్పుడు రాహు ఎనర్జీస్ కోసం ట్రై చేస్తున్నాను. సో దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పి. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఒక శుభగ్రహం రిజల్ట్ ఇవ్వాలి అంటే చాలా ఈజీగా ఇస్తుంది. పాపగ్రహం రిజల్ట్ ఇవ్వాలంటే చాలా బాధ పెట్టేస్తుంది. ఉదాహరణకి మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇంకొక కొత్త వస్తువు కావాలి. సో ఇది ఉండగా ఇంకొక వస్తువు ఇస్తాడు శుభగ్రహం అయితే. కానీ పాపగ్రహం ఏం చేస్తాడంటే ఇది మన దగ్గర నుంచి పోతుంది, లేదంటే దీనివల్ల ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది, దీనివల్ల ఏదో ఒకటి బాధపడతాం,
అప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక కొత్త వస్తువు తెచ్చుకుంటాం. సేమ్ ఇక్కడ రాహు చేస్తుంది కూడా అదే. మన దగ్గర ఉన్న పాత ఇదంతా వదిలించేసి కొత్తది తీసుకొస్తున్నాడు. సో పాపగ్రహంతో పెట్టుకుంటే ఇంతే కదా, రిజల్ట్ విచిత్రంగానే ఉంటుంది. అందుకని ఇదంతా జరుగుతుంది. మన పాత ఇదంతా పోతుంది, కొత్తది వస్తుంది, రెడీగా ఉన్నాం. మీకు గుర్తుంటే నేను చెప్పాను నెక్స్ట్ 1 yearలో చాలా మార్పులు జరుగుతాయి అని. ఇప్పటికే ఒక 3-4 నెలలు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 8 months ఎంతో ఉన్నది. సో ఈ 8 నెలల్లో ఎన్ని మార్పులు జరుగుతాయో చూద్దురు. కానీ అమ్మ నువ్వేం వరి అవ్వకు, అంతా మన మంచికే.